టాప్ 2 బ్రేకింగ్ చూద్దాం. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని ప్రభుత్వం అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడంపై తెలంగాణ సమాజమంతా భగ్గుమంది. కాంగ్రెస్ సర్కారు కుట్రలను ఎండగడుతూ ఆందోళన బాట పట్టింది. బీఆర్ఎస్ శ్రేణులు ప్రజలంతా ఎక్కడికక్కడ నిరసనలు తెలిపారు. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. సభా సాంప్రదాయాలకు వ్యతిరేకంగా జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగదీష్ రెడ్డి సస్పెన్షన్ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి. సాయిమాధవి, సూర్యాపేట శాసనసభ్యులు మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని అకారణంగా అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడం పట్ల సర్వత్ర కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి, సర్వత్ర కూడా ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ఈ రోజైతే ఎక్కడికక్కడ రాష్ట్రోకలతో, ధర్నాలతో, దిష్టిబొమ్మల దగ్ధాలతో నల్గొండ జిల్లా, సూర్యాపేట జిల్లా అంతా కూడా అట్టుడిపోయింది. అన్ని నియోజకవర్గాల్లో కూడా పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్యవాదులు, న్యాయవాదులు కూడా బయటకు వచ్చి జగదీష్ రెడ్డి సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ డిమాండ్ చేశారు. అప్రజాస్వామికంగా నిండు సభలో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఎలాంటి కారణం లేకుండానే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేశారంటూ కూడా సబ్బండ వర్గాలు కూడా స్వరం పలికాయి. సబ్బండ వర్గాలు కూడా స్వరం కలుపుతూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తూ నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆది నుంచి కూడా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తా ఉంది. ప్రజాస్వామ్య ముసుగులో ఎక్కడికక్కడ కూడా నిర్బంధ పాలన కొనసాగిస్తా ఉంది. 10 ఏళ్ల పాటు జగదీష్ రెడ్డి మంత్రిగా సేవలు అందించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాను అభివృద్ధిలో పరుగులు పెట్టించారు, అభివృద్ధికి ముఖద్వారంగా మార్చారు. ప్రతి ఒక్కరిని కూడా గౌరవించేటువంటి వ్యక్తిత్వం వ్యక్తి జగదీష్ రెడ్డి. అలాంటి జగదీష్ రెడ్డి దళితుల పట్ల అవమానకరంగా మాట్లాడంటూ ఒక అబండాన్ని వేస్తూ లేనిపోని యొక్క కారణాలు చెప్తూ అకారణంగా అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడానికి కూడా ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు, విమర్శిస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తప్పుపడుతా ఉన్నారు. లీగల్ సెల్ నాయకులతో పాటు దళిత సంఘాల నాయకులు కూడా ఎక్కడికక్కడ మీడియా సమావేశాలు పెడుతూ జగదీష్ రెడ్డి సస్పెన్షన్ ఎత్తివేయాలని కూడా సర్వత్ర డిమాండ్ వ్యక్తం అవుతున్నాయి. ఎలాంటి కారణం లేదు, కేవలం రైతుల గురించి మాట్లాడారు, రైతుల సాగునీటి గురించి మాట్లాడారు. పంటలు ఎండిపోతున్నాయి, మహాప్రభు నీళ్లు ఉండంటూ అడిగినటువంటి పాపానికి జగదీష్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తూ ఈ బడ్జెట్ సమావేశాల వరకు నిర్ణయం తీసుకోవడం కూడా సరైంది కాదని కూడా సర్వత్ర కూడా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా సరే పునరాలోచించాలి, సస్పెన్షన్ ఎత్తివేయాలి, జగదీష్ రెడ్డిని అసెంబ్లీ సెషన్స్ లో పాల్గొనేలాగా అనుమతి ఇవ్వాలని కూడా అందరూ కూడా కోరుతా ఉన్నారు. అందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఒక్క ప్రాంతం అంటూ కాదు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో నిరసన కార్యక్రమాలు అనేవి కొనసాగాయి. దిష్టిబొమ్మ దగ్ధం చేస్తూ ఎక్కడికక్కడ పరికరాలు నిర్వహిస్తూ ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రధానంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో మనం చెప్పుకోవాలి, సబ్బండ వర్గాలు రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రజలు బయటకు వచ్చి దాదాపు 2000 బైకులతో నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎందుకు సస్పెండ్ చేశారు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే ఎందుకు అంతగా అసహనం వ్యక్తం అవుతా ఉంది, ప్రశ్నించే గొంతుకను ఎందుకు బయటికి పంపించారంటూ కూడా జగదీష్ రెడ్డికి మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అక్కడ నిరసన కార్యక్రమాలు చేశారు, దిష్టిబొమ్మ దళిత కార్యక్రమాలు చేశారు. జగదీష్ రెడ్డి సస్పెన్షన్ ఎత్తివేయాలని స్పీకర్ ప్రసాద్ కూడా ఎమ్మెల్యేలు హరీష్ రావు, వేముల ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? ప్రభుత్వంలో మాత్రం ఎలాంటి చలనం లేదు. నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి 2 మంత్రులు ఉన్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి. వీళ్ళిద్దరూ పదరగలుపుకొని వీళ్ళిద్దరూ ఒకరికొకరు సహకరించుకుంటూనే ఒక కుట్ర పన్నారు జగదీష్ రెడ్డి పైన అంటూ కూడా సర్వత్ర కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి, వాదనలు వినిపిస్తా ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా సరే నిర్ణయం తీసుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇప్పటికే విజ్ఞప్తి చేశారు కాబట్టి సస్పెన్షన్ వేయాలని. ఆ దిశగా స్పీకర్ రాజకీయాలకు అతీతంగా ఉండాలి, రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఒక పెద్ద మనిషిలో వ్యవహరించాలి. స్పీకరు ఆత్మ సంబంధించి ఆయన కూడా ఆలోచన చేయాలి. ఆత్మ ప్రబోధానుసారం ఎలాంటి మాటలు అన్నారు, ఆయన నిజంగా కించపరిచినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయా, లేదంటే ఆ ప్రజల గురించి, రైతుల గురించి మాట్లాడారనేది స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. స్పీకర్ విచక్షణ అధికారంతో జగదీష్ రెడ్డి పైన సస్పెన్షన్ ఎత్తివేసి మళ్ళీ పార్లమెంట్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేలాగా ఆయన పైన చర్యలు తీసుకోవాలి, ఆయనను అనుమతించాలని కూడా సర్వత్ర కూడా డిమాండ్ వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. జగదీష్ రెడ్డి పైన సస్పెన్షన్ ఎత్తివేయకపోతే రానున్న రోజుల్లో మరింత ఉధృతంగా చేసి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేలాగా ప్రజాస్వామ్య వ్యక్తులు అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడేలాగా ఒక పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్మిస్తామని కూడా ఈ రోజు ప్రజాస్వామ్యవాదులు, తెలంగాణ వాదులు, సబ్బండ వర్గాలు కూడా హెచ్చరించారు. సాయి మాధవి. రైట్ రాము, థ్యాంక్ యూ.